ఎన్టీవీ ప్రజల పక్షపాతి. ప్రజలకు ఒక విషయం చెప్పాలన్నా, ప్రజల కోసం ఒక పని చేయాలన్నా మొదటి అడుగు ఎన్టీవీదే అవుతుంది. అది జనారణ్యంలోనైనా, దండకారణ్యంలోనైనా, ఆఖరికి దేశ సరిహద్దుల్లోనైనా ఎన్టీవీ అక్కడికి వెళుతుంది. దాంట్లో భాగంగానే ఈ రోజు మహారాష్ట్రలోని అతి సున్నితమైన మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతం గడ్చిరోలికి వచ్చింది. ఇక్కడ దేశం మెచ్చిన వీరుల గాథ మీకు చెప్పబోతూ ఉన్నా. వారి వీరోచిత పోరాటాన్ని మీకు చూపించబోతున్నాను. ప్రస్తుతం మనం మహారాష్ట్రలోని గడ్చిరోలిలో ఉన్నాం. గడ్చిరోలి 75% అడవులతో, దట్టమైన అడవులతో నిండి ఉంటుంది. నక్సల్స్ ప్రభావం చాలా అధికంగా ఉంటుంది. నిత్యం దండకారణ్యం కాల్పుల మోతతో దద్దరిల్లుతూ ఉంటుంది. ఇలాంటి ప్రాంతంలో కమాండో ట్రైనింగ్ సెంటర్ ఉంటుంది. దట్ ఈస్ సిటిసి, C60 ట్రైనింగ్ సెంటర్. అరవై మందితో ప్రారంభమైన ఈ కమాండ్ సెంటర్ ఈరోజు 1000 మందితో పనిచేస్తోంది. వీరి ధైర్య సాహసాలకు మెచ్చి గత సంవత్సరం ప్రభుత్వం దాదాపు 62 శౌర్య పథకాలను ప్రకటించిందంటే వీళ్ళ ధైర్య సాహసాలను మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఇలాంటి సెన్సిటివ్ ఏరియాలో పనిచేయాలంటే వీళ్ళకి ఎలాంటి నైపుణ్యాలు ఉండాలి, ఎంత టఫ్గా ట్రైన్ అవ్వాలి, ఎలాంటి వెపనరీ వీళ్ళు వాడతారు, ఈ రిపబ్లిక్ డే రోజు మీకోసం. సో ఫిజికల్ ట్రైనింగ్ సెషన్ ప్రారంభమవుతుంది. ఫిజికల్ ట్రైనింగ్ సెషన్లో ఫస్ట్ పార్ట్ రన్నింగ్. 10 కిలోమీటర్స్ పరిగెడతారు. 10 కిలోమీటర్స్ని స్టాండర్డ్ టైం 50 మినిట్స్లో, 50 నిమిషాల్లో కనుక దాన్ని పూర్తి చేస్తే పాస్ అయినట్టు. దాని తర్వాత దాటితే కనుక 50 దాటితే కనుక ఫెయిల్యూర్. సో 50 లోపల 38 మినిట్స్లో పూర్తి చేస్తే ఎక్సలెంట్. लेफ्ट मारते हुए यहाँ पर आना है, जहाँ से हम जाने वाले हैं वहीं पर फिनिश होगा. क्लियर है? तो 10 किलोमीटर के लिए 1 किलोमीटर का ट्रैक है, तो आपको 10 चक्कर लगाने हैं. कितने चक्कर लगाने हैं? 10 चक्कर. उसके लिए टाइमिंग होगा, जो कि स्टैंडर्ड टाइमिंग है हमारा पासिंग के लिए 50 मिनट, और आपको एक्सलेंट टाइमिंग दिया जाएगा 38 मिनट में जो आएगा उसको 50 में से पूरे 50 मार्क मिलेंगे. क्लियर है? सभी दौड़ने के लिए तैयार हो? ऑन योर मार्क, सेट, गो. Very good. రన్నింగ్ తర్వాత పీపీటీ సెషన్, ఫిజికల్ ప్రొఫిషియన్సీ టెస్ట్. దీంట్లో పలు రకాలైనటువంటి వర్కౌట్స్ ఉంటాయి. లైక్ పుషప్స్, పుల్అప్స్ ఇలాంటివి ఉంటాయి. అలాగే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ ఫేక్ గన్ అలాగే బ్యాగ్, వాళ్ళకి ఫేక్ కిట్ ఉంటుంది. సో ఆ రెండింటిని క్యారీ చేయాలి. అదే బరువుని వాళ్ళకి ఇస్తారు ఇప్పుడు. సో అది ఎంత బరువు ఉంటుంది, ఏ సమయాల్లో వాటిని పూర్తి చేయాల్సి ఉంటుంది, ఎన్ని మార్క్స్ ఉంటాయి, ఒకసారి మండవి సార్ ఉన్నారు మనతో పాటు. सर कितने टाइप्स रहते हैं पीपीटी में? पीपीटी में मार्क्स रहते हैं उसको? मार्क्स सर 12 मिनट का है, जो स्टैंडर्ड टाइमिंग है, और पासिंग टाइम 17 मिनट का है सर. जिसमें वुडन राइफल है, साथ में 5 किलो का पिट्टू है सर. सर इसमें ग्राउंड शीट रहता है, जो भी अपना वाटर बॉटल है और एक्स्ट्रा टांगरी है. अच्छा. और ये फॉर्म और टार्पल, वाटर बॉटल.
ये वाटर बॉटल, यानी कुल मिला के सर 5 किलो का वेट होता है। 5 किलो का और ये 2.5 किलो का. సో ఇది ఒక 5 kgs ఉంటుంది, ఇది కేజీన్నర అంటే 6.5 kgsని వీళ్ళు పెట్టుకొని కితనే కిలోమీటర్స్ భాగనా है सर अभी 3.2 है। ప్రస్తుతం మనం ఎఫ్ఎంఎల్ అంటే ఫైర్ మ్యాన్ లిఫ్టింగ్ సెషన్లో ఉన్నాం. ఆ కేటగిరీ చేస్తూ ఉన్నారు. దానికి ఇక్కడ ఇద్దరు ఎక్స్పర్ట్స్ ఉన్నారు, వాళ్ళు డెమో చేసి చూపెడతారు. ఆ తర్వాత అటు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పార్టిసిపెంట్స్ అందరూ చేసి చూపెడతారు. మై ట్రై కర్ సక్తే आप लेफ्ट हैंड छोड़ दो, लेफ्ट हैंड छोड़ दो. अब आपका लेफ्ट हैंड जो है अपनी घुटने సో ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇది ఒక టెక్నిక్. రాగా సినిమాలో చూపించినట్టు ఇలా ఎత్తుకొని వెళ్ళిపోవడం వల్ల మనకి ఇబ్బంది అవ్వచ్చు, మనకు కూడా ఇంజురీ అవ్వచ్చు. సో దట్స్ ద టెక్నిక్. ओके, ये रहेगा आपका टाइमिंग सिर्फ 30 सेकंड का जाना और आना। क्लियर है? ये रहेगा आपका 5 मार्क के लिए, ये आपका फायरमैन लिफ्ट का इवेंट है। क्लियर है? तैयार है आप लोग? हाँ, ये टीम पीछे बोला। ఫిజికల్ ప్రొఫిషియన్సీ టెస్ట్ తర్వాత అబ్స్ట్రాకిల్ ట్రైనింగ్ ఉంటుంది. అబ్స్ట్రాకిల్ ట్రైనింగ్ ప్రస్తుతం మనం చూస్తాం. అబ్స్ట్రాకిల్స్ అంటే మనకి ఫీల్డ్లో మనం చూసినట్లయితే పొదలు ఉంటాయి, లేదంటే చెట్లు ఉంటాయి, రాళ్ళు, కొండలు ఉంటాయి. వాటిని ఎంత స్పీడ్గా దాటుతారు, ఎంత ఎఫిషియెంట్గా దాటుతారు అనే దాని మీదే వీళ్ళ సర్వైవల్ ఆధారపడి ఉంటుంది, సక్సెస్ రేట్ ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ అలాంటి అబ్స్ట్రాకిల్స్ని క్రియేట్ చేసి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. సో ఇక్కడ మొత్తం 33 అబ్స్ట్రాకిల్స్ ఉంటాయి. ఇది కావచ్చు, లేదంటే క్రాలింగ్ కావచ్చు, లేదంటే రోప్స్ కావచ్చు, ఇలా మొత్తం 33 అబ్స్ట్రాకిల్స్ ఉంటాయి. అండ్ వీటిని 12 minutesలో ఎక్సలెన్స్తో కంప్లీట్ చేయాలి, లేదంటే 17 minutesలో లిమిట్ ఉంటుంది. 17 minutesలో మొత్తం 33 అబ్స్ట్రాకిల్స్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఆల్రైట్, ద ఇంట్రెస్టింగ్ పార్ట్ వెపనరీ. మరి ఇంత పెద్ద దండకారణ్యంలో పనిచేస్తూ మావోయిస్టుల కంచుకోటలో పనిచేస్తున్నటువంటి ఈ జవాన్లకి ఎలాంటి వెపనరీ ఉండాలి? హియర్ ఇట్ ఈస్.
వెపన్ స్పెషలిస్ట్ ఇన్స్ట్రక్టర్ మడావి ఉన్నారు. సో ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఒక్కొక్క గన్ ఏంటి అనేది, అది ఎలా యూజ్ చేస్తారో తెలుసుకుందాం. तो सबसे पहले देखेंगे हम, सबसे पहले देखिए AKM असॉल्ट क्लासनिकोव मॉडिफाई है सर, जो कि इसका रेंज होता है 300 मीटर तक, कारगर रेंज 300 मीटर तक है. इसकी मैगजीन कैपेसिटी होती है 30 राउंड आते हैं, 30 राउंड हम भर लेते हैं सर. उसके बाद इसके अगर राउंड्स होते हैं सर 30 राउंड 30 राउंड्स 30 राउंड आते हैं सर. ज़्यादातर आपके जवान के पास यही रहता यही है सर, सभी के पास यही होता है सर. जैसे कि ये होता है हमारे UBGL 40 mm UBGL का अटैचमेंट है. GP25 UBGL का मतलब क्या होता है? अंडर बैरल ग्रेनेड लॉन्चर सर, जो कि AKM के बैरल के नीचे में इस तरीके से माउंटिंग करते हैं सर, इस तरीके से माउंटिंग करते हैं सर. ओके. उसके बाद इसको हम ये देखते हैं कि इसका ठीक तरीके से बैठा है कि नहीं, उसको चेक कर लेते हैं कि ये ठीक तरीके से. अगर मान लीजिए प्रिंसिपल ये है कि अगर मान लीजिए अगर ये ठीक तरीके से अगर बैठता नहीं तो इसका ट्रिगर प्रेशर नहीं होता है. ఈ గన్ ఏకే మోడల్కి చెందిన మోడిఫైడ్ గన్ ఇది. దీన్ని అటాచ్ చేయొచ్చు. ఇప్పుడు మనం చూసాం కదా, ఆయన దాన్ని డిటాచ్ చేసి అటాచ్ చేశారు. సో ఇది గ్రెనేడ్ లాంచర్, ఇది గ్రెనేడ్ అండ్ దిస్ ఇస్ గ్రెనేడ్ లాంచర్. రెండింటిని యూజ్ చేయొచ్చు, ఒకసారి దీన్ని ఒకసారి దీన్ని. సో ఒకటే దాంట్లో రెండు వెపన్స్ ఉంటాయి. ఇట్స్ 2 in 1. उसके बाद ये है सर 7 लाइट मशीन गन, यानी कि जैसे कि मान लीजिए हम कहीं अगर इसको ऑपरेशन में इस्तेमाल कर सकते. वेट होता है सर 20 पाउंड 4 आउंस तक इसका वेट होता है तकरीबन, भरने के बाद 10.5 किलो. उसके बाद इसकी मैगजीन कैपेसिटी 30 राउंड आते हैं सर. और इसकी साइकिलिंग रेट आप अगर फायर देखते हैं तो 550 से लेकर 650 राउंड 1 मिनट में ये फायर करके दिखाते थे. 1 मिनट में 550 से लेकर 650 तक 650 राउंड पर मिनट इसका साइकिलिंग रेट ऑफ फायर है सर. उसके बाद इसके और भी इसको एक बैरल आती है सर, यानी 500 राउंड फायर हो गए तो और भी एक एक्स्ट्रा बैरल आती है इसको. ये है निकाल के दूसरा बैरल चेंज कर सकते हैं सर. సో ఇది మేడ్ ఇన్ ఇండియా గన్. ఇది మనం ఇక్కడ చూడొచ్చు, రాజముద్ర 3 సింహాల ముద్రని మనం చూడొచ్చు, నేషనల్ ఎంబ్లమ్ని. సో ఇది 10.5 kgs బరువు ఉంటుంది. దీన్ని క్యారీ చేయడం కూడా అంత ఈజీ కాదు. 10.5 kgs షోల్డర్ మీద పెట్టుకుని క్యారీ చేస్తూ జంగల్లో వీళ్ళు ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. సో ఇందాక మడావు చెప్పారు కదా, ఆయన ఒక వెపనరీ ఇన్స్ట్రక్టర్ అండ్ E2 స్పెషల్ వెపనరీస్, వీటిని ఏరియా వెపన్స్ అంటారు. సో వీటికి సంబంధించిన ఎక్స్పర్ట్ మిస్టర్ దేవా వచ్చారు. సో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సో ये क्या है सर? सर ये जो हमारे पास है ये 51 मोटर है. खास करके इसका इस्तेमाल जहाँ पर बड़े पैमाने में, जहाँ पर ज़्यादा एरिया के अंदर दुश्मन को एक साथ कैजुअल करना हो, उस वक्त में हम बॉम्ब का इस्तेमाल करते हैं. जैसे सिंगल मारने के लिए या शूट करने के लिए, बचाव के लिए इस्तेमाल करते हैं. वहाँ पर ज़्यादा से ज़्यादा तादाद में हो तो उनको बर्बाद करने के लिए 3 सेल आपके सामने दिख रहे हैं. ये तीनों सेल सिग्नल के तौर पर हम इस्तेमाल करते हैं. సో ఇవి 3 ఇల్యూమినేటర్స్, అంటే ఇవి బాంబ్స్ కాదు, ఇల్యూమినేటర్స్ అంటే వెలుగునిస్తాయి. ఇది ఫైర్ చేసినప్పుడు పైకి వెళ్ళి రెడ్ కలర్, ఇది గ్రీన్ కలర్ అండ్ దిస్ ఇస్ వైట్ కలర్. సో వీటిని డిఫరెంట్ పర్పస్కి, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని తీసుకుంటే కనుక మన లొకేషన్ తెలియజేయడానికి, లేదంటే వెలుతురు కోసం చెప్పి ఇది ఒకసారి ఫైర్ చేస్తే కనుక 30 to 40 సెకండ్స్ మనకి వెలుతురునిస్తుంది. సో ఆ వెలుతురులో ఫైర్ కూడా చేయొచ్చు, అంటే ఇంత పగటిపూట ఎంత వెలుతురు ఉందో అంత వెలుతురునిస్తుంది. 400 మీటర్స్ రేడియస్లో మొత్తం కూడా ఇంత వెలుతురునిస్తుంది. ఇవి రెండు కూడా లొకేషన్ తెలియజేయడానికి లేదంటే ఇతర సిగ్నల్స్ ఇవ్వడానికి ఈ రెండింటిని వాడతారు. సో ఇవి బాంబ్స్ కాదు, जस्ट एलिमिनेटर्स. उसके बाद में ये जो देख रहे थे सेम इसी की तरह है, ये भी एक एरिया वेपन है, लेकिन इसकी एक खासियत है ऑटोमेटिक काम करता है. जैसे एक इससे हम फायर करते हैं, इससे मैगजीन आती है. ये मैगजीन है इसकी, मैगजीन के अंदर इसका एक सेल आता है, लिंक है इसके अंदर. लगाने के बाद टोटल 30 राउंड्स की मैगजीन आती है ये. और ये लॉन्चर 10 बार कॉक करने के बाद इसको एक बार कॉक कर लिए तो ये फायर होता है. एट ए टाइम 30 राउंड्स इसके फायर हो जाएंगे. वैसे तो ये 1 मिनट में 395 से लेके 425 ग्रेनेड पर मिनट फायर करने की इसकी कैपेसिटी है. उसकी रेंज के बारे में देखा जाए तो 1700 मीटर तक हम इससे फायर कर सकते हैं. हाइड्रोलिक सिस्टम पे काम करता है. ट्रैवर्सिंग आर्म दिया हुआ है. एक बार लोड करने के बाद हम पोस्ट की सुरक्षा के लिए वगैरह जनरली इसका इस्तेमाल करते हैं कि जहाँ पर ज़्यादा दुश्मन आते हैं अटैक करने के बाद 21 मीटर्स राइट, 21 मीटर लेफ्ट और 5 डिग्री से लेके 67 डिग्री तक हम एलिवेशन देके इससे फायर कर सकते हैं. हाइड्रोलिक है, ये है इसका. इसका पूरा वजन कितना है? 34 kg. 34 kgs. సో సపరేట్గా డిఫరెంట్ అరౌండ్ 10 kgs అరౌండ్ ఒక్కొక్కటి ఉంటుంది. సో సపరేట్గా మళ్ళీ వాటిని క్యారీ చేయడానికి, ఈ అడవిలో తీసుకుని వెళ్ళడానికి ముగ్గురు అవసరం అవుతారు ఒక్కదాన్ని క్యారీ చేయడానికి. సో కొన్ని స్పెషల్ కండిషన్స్లో వీటిని యూజ్ చేస్తూ ఉంటారు ఈ పెద్ద వెపన్ని.
సో చూసాం కదా, ఇది మొత్తం వెపనరీ C60 ట్రూప్స్ వాడేటటువంటి వెపనరీ. మేడ్ ఇన్ ఇండియా ఉంది, మేడ్ ఇన్ రష్యా ఉంది, అండ్ మేడ్ ఇన్ స్విట్జర్లాండ్. సో ఇన్ని వెపనరీస్ని, ఇంత అత్యాధునిక వెపనరీస్ని వాడుతూ ఉంటారు అండ్ మనకి అంతర్గత భద్రతను కల్పిస్తూ ఉంటారు. సో వీటిని ప్రాక్టికల్గా ఎట్లా యూజ్ చేస్తారు మనం నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఫైరింగ్ రేంజ్కి వెళ్ళబోతున్నాం. అక్కడ వీటిని ఎట్లా కాలుస్తారో, ఎట్లా యూజ్ చేస్తారో చూడబోతున్నాం. కమాన్. వన్ మోర్ ఇంట్రెస్టింగ్ పార్ట్, ఫైరింగ్ సెక్షన్. ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ డమ్మీ ఎనిమీస్ ఉంటారు, డమ్మీ ఎనిమీస్ని చూపిస్తూ వీళ్ళతోటి రియల్ ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మనం 2 టీమ్స్ చూస్తున్నాం, 4 and 4. సో ఈ 4 మెంబర్స్ 2 టీమ్స్గా విడిపోతారు. ఒక 4 మెంబర్స్ని ఒకళ్ళు కవర్ చేస్తుంటే ఒకళ్ళు ఫైర్ చేస్తూ ఉంటారు, మూవ్ అవుతూ ఉంటారు. ఇంకొకళ్ళు కవర్ చేసినప్పుడు ఇంకొకళ్ళు మూవ్ అవుతారు. అలా ఎనిమీకి దగ్గరగా వెళ్ళి వాళ్ళని షూట్ చేయడం, వాళ్ళని పట్టుకోవడం అనేది వాళ్ళ టార్గెట్. సో మొత్తం అయిపోయిన తర్వాత, షూటింగ్ అయిపోయిన తర్వాత ఒక్కొక్కరికి 15 బుల్లెట్స్ ఇచ్చారు. ఆ 15 బుల్లెట్స్ లెక్క షెల్స్ ప్రకారం వాళ్ళు తీసుకుంటారు. సో ఇక్కడ మనం చూడొచ్చు. సో ఈ షెల్స్ వీళ్ళు ఈ ఎంటీ షెల్స్ ఇవి, వీటిలో బుల్లెట్ వెళ్ళిపోయిన తర్వాత షెల్స్ అన్నీ కూడా కింద పడిపోతాయి. సో ఈ షెల్స్ అన్నీ వీళ్ళు కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. కలెక్ట్ చేసి వీళ్ళు లెక్క చెప్పాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏదైతే ఫైరింగ్ రేంజ్లో మొత్తం జరిగిందో ప్రతి దగ్గర ఎంటీ షెల్స్ని క్యారీ చేయాల్సి ఉంటుంది. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, బుల్లెట్ ఏంటి, ఎంటీ షెల్ ఏంటి అనేది చాలామందికి తెలియకపోవచ్చు. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఇది లైవ్ బుల్లెట్ మనం చూస్తున్నాం కదా, దీని లోపల యాక్చువల్ బుల్లెట్ ఉంటుంది. దీనిపైన షీల్డ్, ఇది షెల్ అంటారు దీన్ని. సో ఈ షెల్ ఏదైతే ఉందో ఇది బుల్లెట్ పైన షెల్, ఇది లోపల ఉండేటటువంటి యాక్చువల్ బుల్లెట్. సో ఇది గన్లో పెట్టిన తర్వాత, పేలిన తర్వాత ఇందులోంచి బుల్లెట్ బయటకు వస్తుంది. అండ్ దిస్ ఈజ్ ఎంటీ షెల్. సో ఈ షెల్ బయటకు వచ్చేస్తుంది, బుల్లెట్ దూసుకొని పోతుంది. మనం సెకండ్ రౌండ్ ఫైరింగ్ చూస్తూ ఉన్నాం. ఇంతకుముందు చూసినటువంటి ఫైరింగ్లో ఎనిమీ స్టాటిక్గా ఉంటుంది, వీళ్ళు ఫైర్ చేస్తూ వెళ్తూ ఉంటారు, అది చూసాం మనం. ఇప్పుడు ఏంటంటే ఎనిమీ నుంచి ఫైరింగ్ వస్తే వీళ్ళు ఎట్లా తప్పించుకుంటారు అనేది మనం ప్రస్తుతం చూడబోతూ ఉన్నాం. అక్కడ మనకు కనపడుతున్న జవాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ క్రాలింగ్ చేస్తూ ఇటు సైడ్కి రావాల్సి ఉంటుంది. అండ్ అదే టైంలో బాంబింగ్ కూడా జరుగుతుంది. అంటే ఫీల్డ్లో, ఒరిజినల్ ఫీల్డ్లో బాంబింగ్ జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళ కాన్సన్ట్రేషన్ దెబ్బతినకుండా వాళ్ళు ఇటుపక్కకి ఎట్లా వస్తూ ఉంటారు అండ్ టార్గెట్ని ఎట్లా రీచ్ అవుతారు అనేది ఇక్కడ మనం ట్రైనింగ్లో చూడబోతున్నాం. నిజంగా లైవ్ రౌండ్స్ ఫైర్ అవుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఎదురుగా రావడం అనేది, అంటే కింద క్రాల్ చేయడం రావడం, ఏమాత్రం అటు ఇటు అయినా కూడా బుల్లెట్ వాళ్ళకి తగిలి ప్రాణాలు పోయే అవకాశం ఉంది. చాలా రిస్కీ ట్రైనింగ్ అని చెప్పొచ్చు ఇది.
సో ఫైరింగ్ ప్రాక్టీస్ కూడా అయిపోయింది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం వీళ్ళందరూ కూడా ఫైర్లో ప్రాక్టీస్ చేసినటువంటి జవాన్స్. సో ప్రతిరోజు ఈ ప్రాక్టీస్ వీళ్ళకి నడుస్తూనే ఉంటుంది. 24/7 రెడీగా ఉంటారు. ఏమి జరిగినా కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. కమాండ్ ట్రైనింగ్ సెంటర్లో ఇవన్నీ అయిన తర్వాత వీళ్ళకి బ్రీఫింగ్ చేస్తారు. అంటే ఒక చిన్న క్లాస్ లాగా తీసుకుంటారనమాట. బయట ఫీల్డ్ ఎలా ఉంటుంది, స్ట్రాటజీస్ ఎలా అప్లై చేయాలని వీళ్ళని మెంటల్గా సైకలాజికల్గా ప్రిపేర్ చేసిన తర్వాత ఫీల్డ్లోకి తీసుకెళ్తారు. సార్ ఇక్కడ పర్యవేక్షకులుగా ఉన్నారు ధర్మేంద్ర గారు అండ్ మిస్టర్ దండేకర్ అండ్ మిస్టర్ టేకమ్ గారు. సో వీరంతా కూడా ఇక్కడ పర్యవేక్షణ బాధ్యతలు చూస్తూ ఉంటారు. ఇక్కడ ట్రైనింగ్ సెషన్స్ కావచ్చు, మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ట్రూప్స్ కన్నిటికి కూడా పర్యవేక్షణ బాధ్యతలు చూస్తూ ఉంటారు. సో ప్రస్తుతం బ్రీఫింగ్ నడుస్తుంది. బ్రీఫింగ్ తర్వాత మనం చూసినట్టయితే బయట వాళ్ళకి మినియేచర్లో మనకి చూపిస్తారు అండ్ దాని తర్వాత వాళ్ళకి యాక్చువల్ ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. C60 గురించి అండ్ గచ్చిరోలిలో ఉన్నటువంటి మావోయిస్ట్ యాక్టివిటీస్ గురించి మాట్లాడడానికి మనతో పాటు గచ్చిరోలి ఎస్పీ నిలోత్పల్ గారు ఉన్నారు. హాయ్ సార్. हेलो, हैप्पी रिपब्लिक डे सर. थैंक यू, विशिंग यू द सेम. थैंक यू सर, थैंक यू वेरी मच. तो आपका मोटिव क्या है C60 का मेन मोटिव? C60 हमारी नक्सल विरोधी अभियान की एक एलीट फोर्स है. C60 ने भी पिछले 32 सालों में बहुत बलिदान दिया है नक्सल विरोधी अभियान में. केवल C60 के 62 लोगों की शहादत हुई है नक्सलों से लड़ते हुए. कुल गढ़चिरौली में अभी तक 212 हमारे जवान अलग अलग सिक्योरिटी फोर्सेस के CRPF, SRPF और जिला पुलिस के शहीद हुए हैं नक्सलों से लड़ते हुए. तो C60 पिछले 15-20 सालों में एक एलीट एंटी नक्सल फोर्स करके उभर करके आई है और उसका प्रमाण है कि अभी गढ़चिरौली में C60 के नक्सल विरोधी अभियान के कारण ही गढ़चिरौली में नक्सल गतिविधियाँ काफ़ी कम हो गई. अभी ये 2 to 3 डेकेड्स में प्रोग्रेस कितने हुए सर C60 की वजह से? अभी भी गढ़चिरौली हमारा देश के 12 सबसे ज़्यादा नक्सल प्रभावित जिलों में से एक है. उसका कारण ये है कि गढ़चिरौली की सीमा जो है वो अबुझमाड़ और नेशनल पार्क एरिया से लगती है छत्तीसगढ़ के, जहाँ पर नक्सल गतिविधियाँ ज़्यादा प्रमाण में मौजूद हैं. बट पिछले 5 वर्ष का ही अगर हम देखें तो पिछले 5 वर्ष में हमने हमारी C60 दस्ते ने 130 माओवादियों को मार गिराया है. 160 से अधिक माओवादियों को हमने गिरफ्तार किया है और 72 माओवादियों को सरेंडर किया है. मतलब कुल मिलाकर के पिछले 5 वर्षों में हमने 350 माओवादियों को माओवादी गतिविधियों से बाहर निकाला है और ये हमारी एक बहुत बड़ी उपलब्धि रही. और यही कारण है कि पिछले 5 वर्षों में हमें 183 पुलिस शौर्य पदक मिले. हमें पिछले 5 वर्षों में 3 शौर्य चक्र 183 पुलिस शौर्य पदक हमें मिले, जो पिछले साल 2023 में गणतंत्र दिवस और स्वतंत्रता दिवस के दिन 63 शौर्य पदक मिले हैं, जो भारत में के एक छोटे से జిల్లా के लिए ये काफ़ी बड़ी उपलब्धि है. సో థియరీ అనేది పూర్తయిపోయింది క్లాస్ రూమ్లో అండ్ వీళ్ళంతా కూడా బయటకు వచ్చారు. బయట శాండ్ మోడల్ ఉంటుంది. అంటే వీళ్ళకున్న ఇప్పుడు CTC ట్రైనింగ్ సెంటర్ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతంలో వీళ్ళు ట్రైనింగ్ నిర్వహిస్తారు. సో ఈ ట్రైనింగ్లో వీళ్ళకి ఎవరెవరు ఏ టీమ్స్ 4 టీమ్స్ అనుకున్నాం కదా, 4 టీమ్స్ ఏ టీం ఎక్కడ ఉండాలి, ఎక్కడి నుంచి ఎవరు ఏం చేయాలి, ఎలా ఆపరేట్ చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు కమాండర్. అండ్ వీళ్ళంతా కూడా అది విన్న తర్వాత ఫీల్డ్లోకి వెళ్తారు. సో శాండ్ మోడల్లో బ్రీఫింగ్ పూర్తయిపోయింది. సో వీళ్ళు యాక్చువల్గా ఇప్పుడు ట్రైనింగ్ ఫీల్డ్లోకి వెళ్ళబోతూ ఉన్నారు. సో ఈ ట్రైనింగ్ ఫీల్డ్లోకి వెళ్ళడానికి వీళ్ళందరినీ కూడా ఒక్కొక్క వెహికల్కి అరేంజ్ చేస్తారు. ఇవన్నీ కూడా MPV అంటే మైన్ ప్రొటెక్షన్ వెహికల్స్. సో మైన్ పేలినా కూడా లోపల ఉన్న వాళ్ళకి ఏమీ కాదు. సో ఆ వెహికల్స్లో వాళ్ళు వెళ్ళబోతున్నారు అండ్ ఐఎమ్ గోయింగ్ టు షో ద వెహికల్ ఆల్సో. సో ఆ వెహికల్ ఎట్లా ఉంటుంది, ఎంతమంది కూర్చుంటారు, లెట్స్ సీ. సో డోర్స్ చాలా చాలా బరువుగా ఉన్నాయి అండ్ ఇదంతా కూడా ఇన్సులేషన్ మనం చూడొచ్చు. లోపల హీట్ ఇన్సులేషన్ కోసం దీన్ని ఏర్పాటు చేశారు, చూడొచ్చు. ఇదంతా బుల్లెట్ ప్రూఫ్ వెహికల్. సో ఒకటే ఎంట్రీ ఒకటే ఎగ్జిట్ ఉంటుంది, అది ఇదే. సో డ్రైవర్ కోసం సపరేట్గా అక్కడ డోర్ ఏమి ఉండదు, ఒకటే ఎంట్రీ ఉంటుంది. దీంట్లోంచి రావాలి, దీంట్లోంచి డ్రైవర్ కూడా వెళ్ళాల్సి ఉంటుంది. సో దాదాపు ఒక 10 మెంబర్స్ to 15 మెంబర్స్ కూర్చోవడానికి దీంట్లో ప్లేస్ ఉంది.
సో దీని బరువు వచ్చేటప్పటికి 14 టన్స్ వరకు ఉంటుంది. సో చాలా బరువైన వెహికల్. ఇంత బరువైన వెహికల్ ఎక్కువ ఎత్తు లెగిసే అవకాశం ఉండదు. సో ఒకసారి మైన్ పేలినప్పుడు కొన్ని మీటర్స్ వరకు లెగిసి కింద పడుతుంది. అంతేగాని లోపల ఉన్న వాళ్ళకి ఏం కాదు. సో అలా ఏం కాకుండా ఉండాలంటే బెల్ట్స్ ఫ్యాషన్ చేసుకోవాలి, బెల్ట్స్ పెట్టుకొని ఉండాలి. అండ్ దీని లోపల ఏసీ ఫిట్టింగ్ కూడా ఉంది. మొత్తం కూడా ఏసీ లోపలంతా కూడా, ఎందుకంటే ఎయిర్ సర్క్యులేషన్ ఉండదు కాబట్టి లోపల ఏసీ లేకపోతే సఫకేట్ అయిపోతారు. సో ఇక్కడ నుంచి బయటకు వెళ్ళి చూస్తూ సర్వైవల్ చేయొచ్చు, అలాగే షూటింగ్ కూడా చేసే అవకాశం ఉంటుంది. సో ఈ గ్లాస్ కూడా బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్. సో ఇక్కడ నుంచి బయటకు చూడడానికి కూడా ఉంటుంది. సో ఇక్కడ జవాన్స్ ఎప్పుడు బయటకు వెళ్ళాల్సి వస్తుందో తెలియదు, అండ్ ఎలాంటి ప్లేస్లోకి వెళ్ళాల్సి వస్తుందో తెలియదు. వాళ్ళ ప్రాణాలను కాపాడడానికి ఇలాంటి ఎంపీవీస్ని, నెంబర్ ఆఫ్ ఎంపీవీస్ని ఎక్విప్ చేసుకుంది గచ్చిరోలి పోలీస్. ప్రస్తుతం ఫీల్డ్ ట్రైనింగ్లో భాగంగా మనకి చూస్తున్నాం రివర్ క్రాసింగ్ జరుగుతుంది. రివర్ క్రాసింగ్ చేస్తున్నారు C60 కమాండోస్. మనకి తెలంగాణ, ఆంధ్ర, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా ఈ రాష్ట్రాలన్నిటికీ పెద్ద పెద్ద నదులు సరిహద్దులుగా ఉన్నాయి. సో ఈ నదుల్ని దాటుతూ ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రంలోకి ఎంటర్ అవుతూ ఉంటారు మావోయిస్టులు. అలాగే వాళ్ళని ఎదుర్కోవడానికి కూడా వీళ్ళు నదులు క్రాస్ చేయాల్సి ఉంటుంది. సో నీటి లోతును అంచనా వేస్తూ, అవతల ఒడ్డు మీద ఉన్నటువంటి వాళ్ళని అంచనా వేస్తూ, అక్కడ ఎవరు లేకుండా సెక్యూర్ చేసుకుంటూ ఒకళ్ళు బ్యాకప్ ఇస్తూ ఉంటారు, ఒకళ్ళు రివర్ క్రాస్ చేస్తూ ఉంటారు. సో మనం చూస్తున్న టీం అంతా కూడా రివర్ క్రాస్ చేస్తూ ఉంది. మనతో పాటు గచ్చిరోలి అడిషనల్ ఎస్పీ కుమార్ చింత గారు ఉన్నారు. ఆయన తెలుగు వారు కూడా ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు. కుమార్ చింత IPS. హై సార్. హాయ్. ఊళ్ళకి వెళ్ళినప్పుడు ప్రజలు చాలా అమాయకంగా కనపడుతూ ఉన్నారు. అండ్ ఇక్కడ మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతం. మీరు ప్రజలకి ఏం చేస్తున్నారు? పోలీసుల తరఫు నుంచి మీరు చేసేది ఏంటి ప్రజలకు? ఓకే, అంటే మన గడ్చిరోలి పోలీస్ తరఫున అండి 2 సివిక్ యాక్షన్ ఇనిషియేటివ్స్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాము. ఒకటి పోలీస్ దాదాపు కిడికి అని ఉంది. ఇది చాలా ఫేమస్. ఇది మనకు ఈవెన్ ఢిల్లీ గవర్నమెంట్ కూడా, మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చాలా అప్రిషియేట్ చేసింది. అది కాకుండా మన మహారాష్ట్ర గవర్నమెంట్ కూడా చాలా అప్రిషియేట్, చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి మన ఎస్పీ. దీని కింద మనం ఏం చేస్తామంటే సింపుల్ అండి, మనం పోలీస్కి, మన ప్రజలకి, తర్వాత గవర్నమెంట్కి మధ్యలో పోలీస్ ఒక వారధిలాగా పనిచేస్తున్నాం. ఇక్కడ ఏమవుతుందంటే మిగిలిన డిపార్ట్మెంట్స్ ఈ నక్సల్ ఎఫెక్టెడ్ వల్ల చాలా వాళ్ళు డీప్ రూటెడ్గా లేరు మన దగ్గర. కానీ పోలీస్ తీసుకుంటే మన దగ్గర 63 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. అంటే 63 ప్లేసులలో మన యొక్క ఇవి ఉండడం వల్ల మనం ఏం చేసామంటే ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక డెస్క్ లాగా పెట్టాము. ఒక కిటికీ, దాదాలో కిటికీ అని పెట్టాము. దాదా అంటే మరాఠీలో బ్రదర్ అని అర్థం, అన్న అని. సో మనం ఏం చెప్పామంటే ప్రజలకు అందరికీ మనం పిలిచి, మీకు వేరే డిపార్ట్మెంట్లో ఏ ప్రాబ్లం ఉన్నా, ఏ అవసరం ఉన్నా మీరు వచ్చి మీకు ఒక అప్లికేషన్ ఇవ్వండి, మేమే ప్రాసెస్ చేయించి, మేమే అప్లికేషన్ నింపి, తర్వాత ప్రతి డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ చేయించి, వాళ్ళ పని కూడా కంప్లీట్ చేసిన తర్వాత ఆ సర్టిఫికెట్లు తీసుకొచ్చి కూడా మనం వీళ్ళకే ఇస్తున్నాం. ఇది జనరల్ పబ్లిక్కి చేస్తున్నాం. బేసిక్గా మావోయిస్ట్ యూత్. అవును, యూత్కి ఏం చేస్తాం అంటే యూత్కి అంటే మనం ప్రాజెక్ట్ ఉడాన్ కింద మనం ఏం చేస్తామంటే చాలా రకరకాలుగా అంటే మనం ఏం చేసామంటే ఒక 4 కేటగిరీలుగా డివైడ్ చేసాం. మనం ఎడ్యుకేషన్ రంగంలో కానీ, హెల్త్ రంగంలో కానీ, స్కిల్ డెవలప్మెంట్ కానీ, అగ్రికల్చర్ కానీ. మనం యూత్ పరంగా మనం ఏం చేసామంటే ఇప్పటివరకు 10,000 యూత్కి మనం స్కిల్ డెవలప్మెంట్ చేసాం. మెయిన్గా యూత్ వాళ్ళు ఎందుకు డైవర్ట్ అవుతారు,
మావోయిజం వైపు మెయిన్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ లేకపోవడం, ఉపాధి లేకపోవడం వల్ల మావోయిజం వాళ్ళు ఏం చేస్తారు, మావోయిస్టులు అంటే వాళ్ళని ఒక మిస్గైడ్ చేస్తారు. ఆ మిస్గైడ్ నుండి వాళ్ళని బయటికి తీసుకురావడానికి మనం ఏం చేసామంటే వీళ్ళందరినీ మనం గడ్చిరోలికి పిలుస్తాం. మనం ఇక్కడ రకరకాల స్కిల్ ఇన్స్టిట్యూట్తో మనం టైప్ చేసుకున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్ కింద పనిచేసుకునే ఆర్గనైజేషన్ టైప్ చేసుకొని ఎలక్ట్రీషియన్స్గా, ప్లంబింగ్గా, కంప్యూటర్ కోర్సెస్, బ్యూటీ పార్లర్ కోర్సెస్, నర్సింగ్ అసిస్టెంట్, ఇట్లా రకరకాలుగా కోర్సెస్లో మనం హోటల్ మేనేజ్మెంట్ కూడా ఇప్పుడు మన ఇవన్నీ కోర్సెస్లో మనం ట్రైనింగ్ ఇప్పించే వాళ్ళకు పూర్తిగా 100% ఎంప్లాయ్మెంట్ ఇప్పిస్తున్నాం. సో కుమార్ గారు, ఇప్పుడు మనం శౌర్యస్థల్లో ఉన్నాం, చాలామంది మీ ఆఫీసర్స్ వీరమరణం పొందిన వాళ్ళ ఫోటోలు ఉన్నాయి ఇక్కడ. ఇలాంటి మరణాలు జరిగినప్పుడు మీరు ఎట్లా ట్యాకిల్ చేస్తారు వాటిని? వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటారు. అండ్ కూమింగ్కి వెళ్ళినప్పుడు ఇట్లాంటి డ్యామేజ్ తగ్గించడానికి మీరు ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు? ఇలాంటి వీరమరణాలు జరిగినప్పుడు ఫ్యామిలీస్ని మనం హ్యాండిల్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ప్రతి ఫ్యామిలీలో పిల్లలు ఉంటారు, వాళ్ళ వైఫ్, వాళ్ళ పేరెంట్స్ ఉంటారు. అంటే మా దగ్గరికి ఇప్పటికీ వీరమరణం చెందిన వాళ్ళ తల్లిదండ్రులు, వైఫ్ వాళ్ళందరూ వస్తూ ఉంటారు ఏదైనా గవర్నమెంట్ నుండి మనకు ఆదుకోవాలని. గవర్నమెంట్ చాలా వరకు ఆదుకుంటుంది, అయినప్పటికీ కూడా ఒక మనిషిని మనం రీప్లేస్ చేయలేము. అది చాలా చాలా కష్టం. సో దానికోసం మనం యాక్చువల్గా ఈ వీరమరణాలు జరగద్దు అనేది మన మెయిన్ ముఖ్య ఉద్దేశం. లాస్ట్ 3 సంవత్సరాల నుండి తీసుకుంటే మన గడ్చిరోలి పోలీసుకి ఇంతవరకు ఒక్కటి కూడా క్యాజువాలిటీ లేదు. దానికి కారణం ఏంటంటే మనం స్ట్రిక్ట్గా SOP ఫాలో అవుతాం. చాలా వరకు మనం ఎక్కువ మూమెంట్ అనేది ఫారెస్ట్ నుండి వెళ్ళడానికి ట్రై చేస్తాం. ఒకవేళ రోడ్ మూమెంట్ చేయాల్సి వస్తే తప్పకుండా మనం రోడ్ ఓపెనింగ్ చేసే వెళ్తాము. రోడ్ ఓపెనింగ్ చేసిన తర్వాత కూడా మన దగ్గర ఉన్నటువంటి మైన్ ప్రొటెక్టెడ్ వెహికల్స్ ఉంటాయి, వాటి ద్వారానే మూమెంట్ చేస్తాము. ఒకవేళ మనకు క్విక్గా రోడ్ మూమెంట్ చేయాల్సి ఉంటే మనం చాలా అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు మన దగ్గర వెహికల్ మౌంటెడ్ DSMD అని ఉంది. తర్వాత మన దగ్గర అలాంటి మనకు BDDS ఎక్విప్మెంట్ చాలా ఉన్నాయి. వాళ్ళందరినీ యూజ్ చేసి మనం రోడ్ ఓపెనింగ్ చేస్తాం. అది కాకుండా మన దగ్గర అత్యాధునికమైనటువంటి డ్రోన్స్ కూడా ఉన్నాయి. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీస్, మన పోలీస్ పార్టీలు వెళ్ళే కన్నా ముందు మనం డ్రోన్స్ని కూడా పంపించి చెక్ చేస్తాం టోటల్ డీటెయిల్గా. సో దట్ మనకు అసలు ఏమైనా మూమెంట్ ఉందా, నక్సల్స్ కానీ వేరే ఏమైనా మనకైనా అనుమానాస్పదంగా ఏమైనా కనిపిస్తుందా అని అదంతా మనకు క్లియర్ అయిన తర్వాతనే మనకి ఏం డౌట్ లేకపోయినప్పుడే మనం మన యొక్క పోలీస్ పార్టీస్ని మూమెంట్ చేస్తాం. దానివల్ల మనకు ఇప్పుడు సక్సెస్ ఉందండి. మనకు ఒక్కటి కూడా వీరమరణం లేదు లాస్ట్ 3 years నుండి. మనం అడవిలోకి వచ్చాం. యాక్చువల్గా ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది ఇక్కడ, ఎట్లాంటి టాక్టిక్స్ ఫాలో అవుతారనేది ఫీల్డ్లోకి తీసుకొచ్చి, అడవిలోకి తీసుకొచ్చి వీళ్ళని ఇక్కడ ట్రైనప్ చేస్తారు. అంటే ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది. సో ఇక్కడ నక్సలైట్లు ఉంటే ఎట్లా, అలాగే వాళ్ళే నక్సలైట్లు వేషం వేసుకొని వాళ్ళతోటి ఫైట్ చేస్తూ ఉంటారు. ఫేక్ ఫైట్ జరుగుతుంటుంది, ఫేక్ అంబుష్ జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం మనం బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ వీటితో ఉన్నాము. ప్రతి VIP మూమెంట్ అప్పుడు బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ అంటే IEDs పెట్టొచ్చు, కింద మైన్స్ పెట్టొచ్చు, వాటిని డిటెక్ట్ చేసి డియాక్టివేట్ చేయడానికి టీం అంతా కూడా. మిస్టర్ పంకజ్, టీమ్ చీఫ్. హాయ్ సార్. हेलो। जैसे हमारे एक टीम में 4 लोग रहते हैं, 1+3, उसमें डिटेक्शन का काम चलता है। रोड सर्चिंग जब हम करते हैं तब डिटेक्शन का काम चलता है। उस वक्त मेटल डिटेक्टर से हम ज़्यादा डिटेक्शन लेते हैं। जब मेटल डिटेक्ट हो जाता है तब दूसरा जो इक्विपमेंट है उससे इलेक्ट्रॉनिक सर्किट हम सर्च करते हैं। अच्छा। उसके बाद वो डिटेक्शन होने के बाद ये जो तीसरा जो इक्विपमेंट है उससे वायर डिटेक्शन, मेटल डिटेक्शन प्लस डिगिंग जो सरफेस में जो कुछ बदलाव रहता है इससे पता चलता है। సో ఇదంతా మాన్యువల్గా జరుగుతుంది. కానీ ఇక్కడ గడ్చిరోలి C60కి వాడేటటువంటి బాంబ్ స్క్వాడ్లో అత్యాధునిక టెక్నాలజీని వీళ్ళు ఇన్వెంట్ చేసుకున్నారు. సో అదొక గేమ్ చేంజర్గా ఉంది. సో మనకు వెనక కనబడుతుంది కదా వెహికల్ మౌంట్ DSMD బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ని వాళ్ళు వెహికల్కి బొలెరోకి అమర్చారు. మనం చూస్తున్నాం కదా, ఇది వీళ్ళకి గేమ్ చేంజర్గా చెప్తున్నారు. ఎందుకంటే ఇది అరౌండ్ 25 to 30 km స్పీడ్లో బాంబ్ని డిటెక్ట్ చేస్తుంది. అండ్ చాలా స్పీడ్గా, అంటే వీళ్ళు నడుచుకుంటూ వెళ్ళి చేసే టైంని ఇది 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్ల మధ్యలో కంప్లీట్ చేస్తుందంటే ఎంత స్పీడ్గా బాంబు అనేది మనకి ఐడెంటిఫై అవుతుంది. ఆ పని అనేది ఎంత త్వరగా పూర్తవుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. సో లోపల కూడా చూడొచ్చు లేడీ డ్రైవర్, అంటే ఫస్ట్ లేడీ డ్రైవర్ ఈ కమాండోస్లో
గచ్చిరోలి పోలీస్ వాళ్ళు రిక్రూట్ చేసుకున్నారు. సో ఆవిడ డ్రైవ్ చేస్తూ ఉన్నారు ఈ బాంబ్ డిస్పోజల్ వెహికల్ని. संत्री आहे असं दाखव, आता अलर्ट आहे असं दाखव आणि तुम्ही आपला रिलॅक्स थांबा. असं काहीतरी शूट करताय असं नका थांबू. आपली कार గచ్చిరోలి నుంచి 120 కిలోమీటర్లు ట్రావెల్ చేసి దట్టమైన అడవి మీదుగా ట్రావెల్ చేసాం. ఇది చాలా రిమోట్ విలేజ్, దట్టమైన అడవి మధ్యలో ఉంది. ఈ గ్రామంలో ఇంత దూరం వచ్చి కమాండోస్గా పనిచేస్తున్నారు తెలుగు వాళ్ళు ఇద్దరు. సో C60 కమాండోస్గా ఇద్దరు పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాసుదేవ్ మడావి, ఎక్కడి నుంచి అండి మీరు? అహేరి తహసీల్. ఎక్కడ? అహేరి నుంచి. సో ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు కమాండోస్లో మీరు? నేను 2000 నుంచి. సో ఎన్ని ఎన్కౌంటర్స్లో పార్టిసిపేట్ చేశారు? నేను 48 ఎన్కౌంటర్లో 48 ఎన్కౌంటర్లో పార్టిసిపేట్ చేశారు. సో ఎన్ని షూట్స్ చేసి ఉంటారు? ఎంతమందిని ఎలిమినేట్ చేసి ఉంటారు? కౌంట్ ఉందా? కౌంట్ లేదు. ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళకి భయం అయ్యేదా? మీరు ఈరోజు కూంబింగ్కి వెళ్ళారు, ఎన్కౌంటర్ జరిగింది, మీకు కూడా ప్రాణాలకు హాని ఉండొచ్చు, ఏం జరుగుతుందో తెలియదు. మీ ఫ్యామిలీ మెంబర్స్ మీకు ఏం చెప్పరా? భయపడరా వాళ్ళు? మీరు ఎందుకు అసలు ఇందులోకి ఎందుకు వచ్చారు? అందరికైతే ఇంటికి వాళ్ళు ఉంటుంది, కానీ నేను ఒక్కటి దేశం మన దేశం కొన్ని ప్రాణం పోయినా జీవితం పోయినా కానీ ఏం పర్వాలేదు. మన ఏరియా ఇది మనకు డెవలపింగ్ కావాలి, మన గరీబ్ మనుషులు ఇంకా ముంగటికి రావాలి, పైకి రావాలి. దానికోసమే దేశం కోసమే జీవితం పోయినా ఏం పర్వాలేదు. దానికోసమే మేము ఇంటోళ్ళు చెప్పినా కానీ మేము అలా ఇది చేసి అని మేము వాళ్ళకు కూడా చెప్తారు, మీరు చెప్పి మేము బయటకు వెళ్తాము. ఎన్ని గంటలు ఉండగలరు నీళ్లు తాగకుండా? దాహం వేసినా కూడా ఒక్కరోజు బిల్కుల్ ఉండవచ్చు సార్, పూర్తిగా నీళ్లు తాగకుండా ఉండవచ్చు. దాదాపు 50 ఏళ్ళు పైబడిన మరో కమాండో ఉన్నారు. ఈయన స్టిల్ ఇంకా ఆపరేషన్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. మోతీరామ్ మడావి. హలో సార్, ఎట్లా ఉన్నారు? మంచిగా ఉన్నా సార్. ఎందుకు ఈ కమాండోగా ఎందుకు వచ్చారు? మీకు ఎంత వయసు ఎంత? మీకు 52 సార్. 52 ఏళ్ళు. 52 ఏళ్ళలో ఇంకా ఆపరేషన్కి వెళ్తారు మీరు? సార్ వెళ్తారు. 52 ఏళ్ళకి అంటే మీకు 52 ఏళ్ళు అన్నట్టు కనబడట్లేదు. రంగేస్తారా? రంగేస్తారు, బట్ చాలా స్ట్రాంగ్గా కనపడుతూ ఉన్నారు. రీసెంట్ ఎప్పుడు మీరు వెళ్ళారు ఆపరేషన్కి, కూంబింగ్కి? ఇవాళ పోయి వచ్చినాం సార్. ఇవాళ కూడా కూంబింగ్ పోయి వచ్చారు సార్. సో ఎప్పుడు అటాక్ జరుగుతుందో తెలియదు కదా? తెలియదు సార్. ఈ వయసులో మీరు పరిగెత్తడం కానీ షూట్ చేయడం కానీ కష్టంగా లేదా? ఏం లేదు సార్. ఏం లేదు. ఇప్పుడు ఈ 15 కేజీలు అంటే 20 కేజీలు పట్టుకుని మోసి వెళ్తారు మీరు? వెళ్తాం సార్. ఇప్పటికీ కూడా చాలా యాక్టివ్గా వెళ్తుంటారు. ఏం తింటారు సార్ మీరు? అన్నం తింటాం సార్. అంతే, అందరు తినేదే తింటారు. కానీ ఇంత స్ట్రాంగ్గా ఎట్లా? ఈ ఏజ్లో 50 ఏళ్ళు పైబడి అంటే రిటైర్ అయిపోతారు చాలా మంది, ఇళ్లలో కూర్చొని పేపర్ చదువుకుంటూ ఉంటారు. మీరేమో ఎన్కౌంటర్లకు వెళ్తున్నారు కూంబింగ్కి. ఎప్పుడు ఏం తింటారు? వ్యాయామం చేస్తారు రన్నింగ్ చేసి రోజు. సో అది ఇద్దరు తెలుగు వాళ్ళు కేవలం దేశం కోసం మాత్రమే చేస్తున్నామని చెప్తూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించినంత వరకు వాళ్ళు చేసే పని కరెక్ట్. ఆత్మరక్షణ కోసం మేము కూంబింగ్కి వెళ్తూ ఉంటాం, ఆత్మరక్షణ కోసం. వాళ్ళు ఫైరింగ్ చేసినప్పుడు మేము ఫైరింగ్ చేస్తూ ఉంటాం. రైట్, మనతో పాటు గచ్చిరోలి అడిషనల్ ఎస్పీ यतीश गार उन्नारू. हाय यतीश सर, हाउ आर यू? हेलो, आई एम फाइन. तो यतीश सर, अब घूमेंगे जाते, घूमिंग पे वापस यहाँ आते नहीं आते, उन लोगों को
पता नहीं हाँ। क्या होते हैं अंदर, तो उन लोग एनकाउंटर भी होते हैं, इन लोगों फायर ओपन करते हैं, उन लोगों का भी मृत्यु हो सकते हैं। यस। तो आपका मोटिव क्या है कूम्बिंग का? वहाँ सरेंडर करना है, नहीं तो एनकाउंटर करना है, क्या बोल के भेजते हैं अंदर उसको? ओके, तो हमें अगर कोई इंटेलिजेंस मिलता है कि ये जंगल में फॉर्मेशन, माओवादी फॉर्मेशन बहुत बड़ी संख्या में इकट्ठा हुए हैं और ये हमारे लोगों पे हमला करने की कोशिश कर रहे हैं, जैसे कि मैंने आपको बताया कि बहुत सारे हमारे आज तक जवान शहीद हुए ऐसे बड़े बड़े हमलों में, तो ये हम लोग फिर वहाँ पे सर्चिंग ऑपरेशन डालते हैं। तो सर्चिंग ऑपरेशन में अगर आमने सामने मुठभेड़ होगी तो मुठभेड़ में हम लोग तो पहले उनको वार्निंग देते हैं सरेंडर के लिए कि आप जल्द मतलब आपका हथियार फेंक के आप सरेंडर हो जाइए, लेकिन उनका बेसिक आइडियोलॉजी तो वायलेंस ही है, अटैकिंग में तो वो लोग हमेशा अटैकिंग मोड में रहते, तो हमें सेल्फ डिफेंस में हमें कार्रवाई करनी पड़ती है। तो बहुत बार वही होता है हमारे जवानों का, वही एक ब्रीफिंग रहता है कि वहाँ जाके जो भी सैबोटेज एक्टिविटी है उसको हम लोग या तो प्रीएम्प्टिवली हम लोग उसको कंट्रोल करने की कोशिश करते हैं, और बाकी जो एक्चुअली फायरिंग होती है वो सब सेल्फ डिफेंस में हम लोग उसको ये करते हैं। और ऐसे जितने हम लोग एरिया डोमिनेशन ऑपरेशन जितने बढ़ाएंगे उतना वो लोग कम चांसेस है कि हमारे ऊपर अटैक होगा या वो सक्सेसफुल रहेंगे। तो वही हमारा ओवरऑल ऑपरेशन का बेसिक फिलॉसफी वही है, और उसी के बल पे अभी पिछले जो कुछ मुठभेड़ हुई उसमें हम लोग पूरा हमारी जो पहले जो हमारा नुकसान हुआ है वो सब चीज़ों से सीखते हुए आज तक हम अभी यहाँ तक हम लोग पहुँचे हैं। C60 కమాండోస్ ఒక్కసారి అడవిలోకి కూంబింగ్కి వెళితే తిరిగి వస్తామో రామో తెలీదు. ఏ తూటాకి తమ ప్రాణాలు బలైపోతాయో తెలియని పరిస్థితుల్లో C60 కమాండోస్ పనిచేస్తూ ఉంటారు. నెలల తరబడి తమ కుటుంబాల్ని వదిలేసి, ఇళ్లను వదిలేసి, అన్న పానీయాలను వదిలేసి, అవసరమైతే దేశం కోసం తమ ప్రాణాలను వదిలేసి C60 కమాండోస్కి ఎన్టీవీ సల్యూట్ చేస్తోంది.